వడ్డేశ్వరం, ఎర్రబాలెంలలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. ఓ రిపోర్ట్. వడ్డేశ్వరంలో అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముమ్మిడి సత్యనారాయణ, దాసరి కృష్ణ, ఈపూరి బాబు, కాట్రగడ్డ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం నారా లోకేష్ గారు నిరంతరం కష్టపడుతూ ఉన్నారండి. మంగళగిరి నియోజక ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో పేద బడుగు బలహీన వర్గాల వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టుకోలేని వారు ఉంటే వాళ్ళకి అండదండలుగా మన నారా లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ త్వరితగతిన అందజేస్తూ అధిక అమౌంట్ ఇస్తూ ఉన్నారండి. అయితే ఈ రోజున వడ్డేశ్వరం గ్రామంలో ఓ బేబీకి 6,53,000 రూపాయల చెక్కు అందించినందుకు ముందుగా శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, వడ్డేశ్వరం గ్రామంలోని గౌరవనీయులు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారి సహకారంతో గ్రామంలోని వైద్య ఖర్చుల నిమిత్తం ముగ్గురికి చెక్కులు పంపించడం జరిగింది. వారు ముండపూడి ప్రశాంతి గారు, అట్లాగే ముత్య సుబ్రహ్మణ్యం, బడిపాటి శిశింద్రి వాళ్ళ పాప కూడా చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే మన ప్రభుత్వం రాకముందు కూడా లోకేష్ బాబు గారికి అప్లికేషన్ సమర్పించుకొనగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారికి సహాయం చెక్కు అందజేయడం జరిగింది. ఇంత భారీ చెక్కు మన ఊర్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,53,000 రూపాయల చెక్కు దొరకలేదు. వారు కన్ఫ్యూజ్ అయ్యి మేమేదో ఆపామని చెప్పేసి వీళ్ళు ప్రెస్ మీట్లు కూడా పెడతాం జరిగింది. వీళ్ళు వాళ్ళే తెలుసుకున్నారు. వాస్తవంగా అయితే మాకైతే వాళ్ళు అప్లికేషన్ ఇవ్వలేదు, చెప్పలేదు, మేమేదో ఆపామని చెప్పేసి వీళ్ళు సోషల్ మీడియాలో చెప్పారు. తర్వాత మేము పాస్టర్ గారు పెద్దలు ఉన్నారు, పాస్టర్ గారు వచ్చేసి పోటీ అయ్యని చెప్పంటే మళ్ళీ తిరిగి దానికోసం ప్రత్యేకంగా తిరిగి మన 2వ తారీఖున చెక్కు తెప్పించుకోవడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాం. చెక్కు ఇచ్చినందుకు వారికి చాలా పేద కుటుంబం. అది కూడా చాలా కూడా మేము పార్టీలకు అతీతంగా గ్రామంలో ఎంతమంది పెట్టుకున్నాం, మేము పార్టీలు ఎవరి చూడాల, వైసీపీ, కమ్యూనిస్టా, కాంగ్రెస్, టీడీపీ అని చూస్తా, ఎవరు వచ్చినా సరే ఏ చెక్కు వచ్చినా సరే మాకు ఇస్తే మాత్రం పోరాడి తీసుకొస్తానే ఉన్నాము. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ప్రతి కుటుంబానికి ఒక అండగా నిలుస్తుంది. అలాంటి పెద్ద కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నియోజకవర్గానికి లోకేష్ బాబు గారు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా నేనున్నాను అని అండగా ఉండి ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా సరే వాళ్ళకి ఎంతో కొంత సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ని ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటున్నారు. ఇలాంటి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక పథకాన్ని పెట్టినందుకు నిజంగా ముందు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ముఖ్యంగా మన శిశీంద్రి, మనషే వారికి ఇచ్చినటువంటి అదే ప్రీమెచ్యూర్ డెలివరీతో ఒక 6 నెలలకి డెలివరీ అయిపోయి చాలా ఖర్చు పడ్డట్టు ముందుగా మనం విన్నాం. ఆ విన్నటువంటి విషయంలో మరి పెట్టినటువంటి అప్లికేషన్ ఎట్లా పెట్టారు ఏంటి అనేది నాకు సరిగ్గా తెలియదు. కానీ దానివల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఆ ఇబ్బందులు జరగటం వల్ల మధు గారిని నేను కలిశాను. మధు గారు నాకు చెప్పిన మాట, అది ఏ విధంగానైనా సరే ఇప్పించే బాధ్యత నాది అన్నారు. అందుని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. మధు గారికి నేను ప్రత్యేకమైన వందనాలు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పించే బాధ్యత నాదే అన్నారు. కొంచెం లేట్ అవ్వచ్చు దాన్ని, ఎందుకంటే మరి ఇంట్లోది కాదు కదా గబక్కుని బయట తీసుకొచ్చాడు, కొంచెం లేట్ అయింది. అందుని బట్టి కూడా మరి ఎందువల్ల అయ్యాయి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండొచ్చు. రెండవది గ్రామానికి అధ్యక్షుడిగా బాబు గారు, ఆయన కూడా ఈ విషయంలో కూడా సహకారం అందించినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నా. వీటన్నిటికంటే కూడా మరి పైన ఉన్నటువంటి మరి ప్రభుత్వ అధికారులుగా బాధ్యత కలిగినటువంటి సీఎం కానీ ఇంకొకరు కానీ వారందరూ చాలా బాధ్యతతో ఈ పనిని చేస్తున్నందుకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే పేదవాళ్ళకి అనుకోకుండా వాళ్ళు అయినటువంటి ఖర్చులకి ఈ విధంగా చేయటం అనేటువంటిది పేదల తరపున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు బడిపాటి మనీషా, మా భర్త పేరు బడిపాటి శిశింద్రి. మేము వడ్డేశ్వరం గ్రామంలో నివసిస్తున్నాము, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. మాకు బేబీ ప్రీమెచ్యూర్డ్ బేబీ పుట్టిందండి. అయితే మాకు 10,55,000 ఖర్చు అయినాయి హాస్పిటల్లో. మేము సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకుంటే నారా లోకేష్ గారు మాకు చెక్ని 6,50,000 అందజేశారండి. దానికి ధన్యవాదాలు. ఆయన మా కోసం మా కుటుంబానికి అండగా నిలబడినందుకు ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలండి. లోక నాయకులకు కూడా ధన్యవాదాలండి. ఆన్ చేస్తాను. నమస్కారం అండి. గౌరవనీయులైన లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో ప్రజలను ఎంతగానో ప్రేమించి తమ నాయకుల ద్వారా
మాకు సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేసినందుకు చాలా ధన్యవాదాలు. లోకేష్ గారికి ధన్యవాదాలు చెక్ వచ్చినందుకు. అట్లానే గ్రామంలో ఎవరు హాస్పిటల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ వైద్య ఖర్చుల నిమిత్తం కానీ గ్రామంలో ఎవరికైనా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే వెంబడే చెక్కులు అందజేస్తున్నారండి. అట్లానే గ్రామంలో ఉన్న నాయకులను, మండల నాయకులు, పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలండి. ఇదిలా ఉండగా ఎర్రబాలెంలో కూడా 5 మందికి టీడీపీ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, ఎలమంచిలి పద్మజ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క సహకారంతో, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సౌజన్యంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈరోజు 5గురికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ గ్రామంలోని గుండాల తిరుపతయ్యకు 42,833 రూపాయలు, మహిళా సామ్రాజ్యంకు 52,912 రూపాయలు, రావుటూరి వెంకట సాయి వరప్రసాద్కి 45,000 రూపాయలు, కొడాలి విజయ గారికి 94,590 రూపాయలు, కుప్పాల సాంబశివరావు గారికి 2,96,306 రూపాయలుగా సుమారు 7 లక్షల రూపాయలు ఒక్క ఎర్రబాలెం గ్రామంలోనే మరి ఈ రోజున ప్రభుత్వం ఆరోగ్యపరంగా ఆర్థిక సహాయం చేయడం చాలా మనందరం కూడా హర్షించదగినటువంటి విషయం. ఏదైతే సహాయం కోరి ప్రభుత్వాన్ని అర్థిస్తా ఉన్నామో, ఏ నమ్మకంతో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజున అడిగిన వెంటనే తక్షణ సహాయం చేస్తూ తగిన సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా గ్రామ ప్రజలందరి తరఫున మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మన ఎర్రబాలెం గ్రామంలోని సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కుల ద్వారా 5గురికి ఈరోజు ఇవ్వడం జరిగింది. వారిలో ఉప్పాల సాంబశివరావు గారు, మహిళా మురళీకృష్ణ గారు, అట్లాగే గుండాల తిరుపతి గారు, ఇంకా కొడాలి విజయ గారు, అట్లాగే మన గ్రామంలో మొత్తం 5 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మన ఎర్రబాలెం గ్రామాన్ని గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు దత్తత తీసుకున్నట్లుగా మన గ్రామంలోని అన్ని పథకాలు మన గ్రామానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నందుకు వారికి మన గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అట్లాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే నారా లోకేష్ గారికి ఎర్రబాలెం గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.